ఇప్పుడు మనం పక్షవాతంతోనే నడవలేని పరిస్థితుల్లో ఉండి కారులో ఈ ఆశ్రమానికి తీసుకువచ్చినట్లుగా చెప్తున్న ఒక పేషెంట్ గురించి మనం అడుగుదాం. ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఆయన నడుస్తూ వచ్చాడు, మనమే చూసాం. అసలు అందరం తెలుసుకుందాం అసలు ఏముంది అనేది. ఏం పేరు? నా పేరు సూరం భాస్కర్ రెడ్డి. ఏమైంది, ఇక్కడికి ఎందుకు వచ్చినారు? పక్షవాతం వచ్చింది. అంటే ఇట్లా అంటే కాలు చెయ్యి మొత్తం ఏం పని చేయలేదు. పని చేయకపోతే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. ఒక 1-2 నెలలు కంటిన్యూగా ట్రీట్మెంట్ చేసిండ్రు. వారం రోజుల 2 వారాలలో కొద్దిగా నడవగలిగిన. 2 నెలలకు కొద్దిగా పూర్తిగా నయమైంది. మీదే ఊరు? భీమారం నుంచి అంటే ఇటు దాదాపు అందరింత పక్షవాతం అనగానే ఒక పెద్ద హాస్పిటల్, లేకపోతే హైదరాబాద్, బెంగళూరు ఇట్లా అంటారు కదా. మరి మీకు ఇదే వాళ్ళు చెప్పిండ్రు? ఫస్ట్ హైదరాబాద్ పోయినా, ఆడ నచ్చగా వీడికి వచ్చినాక మా వాళ్ళే చెప్పిండ్రు, వీళ్ళు మా వాళ్ళే. అయితే ఇక్కడ బాగుందని, ఇక్కడ కట్టేది మాకు తెలుసు కదా, ఈడ ఎట్లుంటదని. ఏమేం చేసిండ్రు ఇక్కడ ట్రీట్మెంట్? ఈడేం చేసిండ్రంటే మసాజ్ చేసిండ్రు, సిస్టర్స్ బాగా కోఆపరేషన్, ఆక్సిజన్, స్టీమ్. అప్పుడు నీకేమైంది? పక్షవాతం వచ్చినప్పుడు ఏమేమైంది? అంటే కాలు చేతులు పడిపోయిందా, మాట రాలేదా? కాలు చేయి పడిపోయింది, నోరు కూడా పోయింది, బాగా లేకుండే. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు 80% ఓకే. 80% ఓకే, గుడ్. 20% వచ్చేది ఉన్నది. నేనే నిర్లక్ష్యం చేసిన, మా సుకుమార్ గారు రమ్మన్నారు కానీ నేనే నిర్లక్ష్యం అయ్యి 25% కూడా వచ్చు. నేనే నిర్లక్ష్యం చేసి రాలేకపోయింది. ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ పక్షవాతం కానీ ఇది కానీ ఒక 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ఈ న్యాచురోపతి ఆశ్రమానికి సంబంధించి, దీన్ని మన హాస్పిటల్ అనలేము, ఈ ఆశ్రమానికి సంబంధించి మీరు ఏం చెప్పమంటే ఏం చెప్తారు? పబ్లిక్ కానీ, లేదా మీ దోస్తులకు కానీ, లేకపోతే ఇట్లాంటి వారికి కానీ ఏం చెప్తారు? బాగుంది, అతి తక్కువ ఫీజుతో ట్రీట్మెంట్ చాలా బాగుందని చెప్తా.